న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ భాగ్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన. శ్రీలంక క్రికెట్ లో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాట్స్మెన్. నేడు తెలంగాణకు ప్రధాని మోడీ, మల్కాజ్గిరిలో రోడ్ షో. ఎన్నికల బ్యాన్ల చిట్టా విప్పిన ఈసీ, టాప్ లో బీజేపీ, 4th ప్లేస్ లో బీఆర్ఎస్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో డ్రోన్ల ముప్పుపై కీలక నిర్ణయం. అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ బిల్లుకు ఆమోదం, ఖండించిన చైనా. ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం. టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో తలుక్కున మెరిసిన తలేవా. మోడీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ భాగ్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు మోడీ రోడ్ షో పర్యటన విజయవంతం చేయాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి మళ్లీ మోదీ ప్రధాని కాబోతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి కారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి గుర్తింపుగా ఇవ్వడంతో పాటు మంచిగా రుణ సౌకర్యాన్ని కల్పించి వాళ్ళు పండించిన పంటని గిట్టుబాటు ధరకి కొనేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇది కమ్యూనిస్టుల పోరాట ఫలితం. ఒకప్పుడు ఎన్డీఏ యూపీఏ ఒకటి ప్రభుత్వం అప్పుడు మంత్రి పదవులు ఇస్తామంటే వాటిని జయించి భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఈ పథకం భరోసాగా ఉండాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడంలో వామపక్షాలు కీలక పాత్ర వహించాయి. అట్లాంటి దాన్ని ఇవాళ మోడీ వచ్చిన తర్వాత దానికి కేటాయించాల్సిన సొమ్ములు కేటాయించుకోకుండా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కావాల్సిన పెద్ద ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తగిన నిధులు కేటాయించాలని, దాంతోపాటు ప్రతి కార్మికుడికి 200 రోజులు పని కల్పించాలని, అట్లాగే 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీలంక క్రికెట్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ లాహిరు తిరిమన్నే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్తుండగా అనురాధపురం సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో తిరిమల్లతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం లెక్కగా ఉంది. ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుండి మల్కాజ్గిరికి బయలుదేరనున్నారు. సాయంత్రం 5:15 నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో దాదాపుగా 1.3 కిలోమీటర్ల దూరం సాగనుంది. రోడ్ షో ముగిసిన అనంతరం సాయంత్రం 6:40 ఆయన రాజ్భవన్ లో బస చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తూచా తప్పకుండా అమలు చేసింది. ఎస్బీఐ అందించిన ఎలక్టోరల్ బ్యాలెట్ చిట్టాను గురువారం సాయంత్రం విప్పింది. 763 పేజీలతో కూడిన ఎలక్టోరల్ బ్యాండ్ల డొనేషన్ వివరాలను అధికారిక వెబ్సైట్ వేదికగా ఈసీ విడుదల చేసింది. దీని పరంగా ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి, వాటి ఇచ్చిన వారెవరు అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్టీల వారీగా విరాళాల లెక్క ఈ జాబితా ప్రకారం యావత్ భారత్లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో ఎలక్టోరల్ బ్యాండ్ల జారీ ద్వారా 12,155 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. దేశంలోని హైయెస్ట్ డొనేషన్స్ పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి 6,061 కోట్ల రూపాయల విరాళాలు బ్యాండ్ల ద్వారా అందాయి. ఇక రెండో స్థానంలో ఉన్న టీఎంసీకి 1,610 కోట్ల రూపాయలు, మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ కు 1,422 కోట్ల రూపాయలు, నాలుగో ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ కు 1,300 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత బిజు జనదళ్ కు 776 కోట్లు, డీఎంకే పార్టీకి 639 కోట్లు, వైసీపీకి 337 కోట్లు, టీడీపీకి 219 కోట్లు, జనసేనకు 21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు 158 కోట్లు, ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీకి 65 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. 2024 ఒలింపిక్స్ ప్యారిస్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ల ముప్పు బారిన పడకుండా ఈవెంట్ ను సురక్షితంగా నిర్వహించడానికి అక్కడ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్ సమయంలో ఆకాశంలో ఎగిరే ప్రతి వస్తువును నిరంతరం పర్యవేక్షించడానికి, ఎయిర్ ట్రాఫిక్ పై అప్రమత్తంగా ఉండడానికి అధికారులు యాంటీ డ్రోన్ యూనిట్ ఉపయోగించబోతున్నారు. చైనాకు చెందినటువంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ నిషేధానికి సంబంధించిన బిల్లును బుధవారం అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 350 మంది ఓటు వేయగా 65 మంది మాత్రం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దీనిపై గురువారం చైనా స్పందించింది. వాషింగ్టన్ ది బందిపోటు మనస్తత్వం విదేశాల్లో ఉన్న తమ కంపెనీల ప్రయోజనాలను పరిరక్షించడానికి చైనా అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. మార్కెట్లో న్యాయమైన పోటీ సూత్రాలను అమెరికా గౌరవించాలి. విదేశీ కంపెనీలను అన్యాయంగా అణచివేయడాన్ని ఆపాలని, అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ పనిచేయడానికి న్యాయమైన వివక్షత లేని వాతావరణం అందించాలని బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హీ ఆడమ్ గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. దేశంలో చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న దశలో కేంద్రం నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై ₹2, డీజిల్ పై ₹2 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. తగ్గించిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయని తెలిపింది. కాగా ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే సమాచారం అందించాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. ధరలు తగ్గించిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఇకపై ₹94.72, లీటర్ డీజిల్ ₹87.62కు లభించనున్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యాశాఖ జారీ చేయనుంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. 11,062 ఉపాధ్యాయ పోస్టు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు. ఈ విషయాన్ని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మోడీ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ భాగ్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.
కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన. శ్రీలంక క్రికెట్ లో తీవ్ర విషాదం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాట్స్మెన్. నేడు తెలంగాణకు ప్రధాని మోడీ. మల్కాజ్గిరిలో రోడ్ షో. ఎన్నికల బ్యాన్ల చిట్టా విప్పిన ఈసీ. టాప్ లో బీజేపీ, 4th ప్లేస్ లో బీఆర్ఎస్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో డ్రోన్ల ముప్పుపై కీలక నిర్ణయం. అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ బిల్లుకు ఆమోదం ఖండించిన చైనా. ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం. టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో తలుపుకుని మెరిసిన తలేవా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.